హలో అందరికీ. మనం మండే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగవచ్చు అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అండ్ తర్వాత మార్కెట్ ఆ వీక్ అంతా ఎలా కంటిన్యూ అవుతుంది, పర్టికులర్గా మండే రోజు. ఓకే, అండ్ నిఫ్టీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. నిఫ్టీలో డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ ఇంకా బీరిష్లోనే ఉంది అండ్ మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తూ వచ్చాం అండ్ ఇప్పుడు కూడా మార్కెట్లో ఇంకా నెగిటివిటీ ఉంది. మనం లాస్ట్ హైయర్ పాయింట్ ఇది, లోవర్లో పాయింట్ ఇది. మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేయడానికి వెళ్ళింది. మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతున్నప్పుడు ఈ లోవర్ లోన్ బ్రేక్ చేస్తుంది అనుకున్నాం, కానీ జరగలేదు. మళ్ళీ మార్కెట్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పైన ఉండే ఏదైతే హై ఉందో అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత మనకి ఇంకా అన్మిటిగేటెడ్ జోన్ ఏదైతే ఉందో ఈ సప్లై అది మిటిగేట్ అవ్వడం, అక్కడి నుంచి ఏదైనా చేంజ్ ఆఫ్ రేట్ జరిగితే లోవర్ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ కంటిన్యూ చేయడానికి చూసుకోవచ్చు. అండ్ ఇదంతా ఇండ్యూస్మెంటే, ఇదంతా స్ట్రైట్ లిక్విడిటీ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఈవెన్ ఇన్ కేసు ఈ ఫ్లిప్ ఫెయిల్యూర్ అయినా అంటే యాక్చువల్లీ ఫ్లిప్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేసినప్పుడు లోవర్ లోన్ బ్రేక్ చేయాలి, బట్ అది చేయలేదంటే మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ సెల్లర్స్ ఇక్కడ ఎవరైతే లైక్ మార్కెట్ని ఫాల్ చేయడానికి వచ్చారో వాళ్ళు ఫెయిల్యూర్ కాబట్టి, సో మనం ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సప్లై ఫెయిల్యూర్ కాబట్టి ఇది ఖచ్చితంగా బ్రేక్ అవ్వచ్చు అని చెప్పి ఈ హై కూడా. బట్ లాస్ట్ టైం ఎప్పుడైతే కింద ఫాలో అయిందో అది జస్ట్ 50% మిటిగేట్ చేసుకుంటూ కిందకి వచ్చింది. సో పెండింగ్ ఆర్డర్స్ కూడా తీసుకొని అక్కడి నుంచైనా ఫాలో అవ్వచ్చు. సో ఈ సినారియో కూడా మనం చూసుకోవాలి. బట్ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే మనకి ఎటువంటి సెల్ ఇక్కడ వచ్చిన స్ట్రాంగ్ బుల్స్ ఎక్కడి నుంచి వచ్చారనేది చూసుకొని మనం లోవర్ టైం ఫ్రేమ్లో అక్కడి నుంచి ఫెయిల్యూర్ కానీ కనిపించకూడదు. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే ప్రీమియం డిస్కౌంట్లో ఉన్న ఏదైనా ఒక జోన్, ఏదైతే స్ట్రాంగ్ బుల్స్ జోన్స్ ఉంటాయో అది బ్రేక్ అవ్వకూడదు, అంతే, ఇంకేం లేదు. అది కానీ బ్రేక్ అయినట్టయితే ఈ లోవర్లో కూడా బ్రేక్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా ఈ లోవర్లో యాక్చువల్లీ ఇండ్యూస్మెంట్ కాబట్టి ఇది కూడా బ్రేక్ అవ్వచ్చు. అండ్ కింద మన ఆపరేటర్ లాస్ ఇంకా మాట్లాడుకున్నాం కదా, ఇంకా లాస్ కట్ అవ్వలేదని చెప్పి ఇక్కడ. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ కూడా జరగవచ్చు. సో ఇది సెల్లింగ్ది అండ్ బయింగ్ది మాట్లాడుకున్నాం డే టైం ఫ్రేమ్లో నిఫ్టీలో. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ టార్గెట్ రేపటికి ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఎక్కువ శాతం అవకాశం ఈ స్వింగ్ హైని బ్రేక్ చేస్తుంది. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ది డేకి చూడాలి మార్కెట్ ఎలాగా రియాక్ట్ అవుతుందో, దాన్ని బట్టి మనం ఇక్కడ చిన్న చిన్న టార్గెట్స్ ఏదైతే గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకుంటూ ఓవరాల్గా స్వింగ్ని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. సెల్లింగ్ సైడ్ అయితే అదే, బయింగ్ సైడ్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఈ సప్లై ఆల్రెడీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి మ్యాక్స్ ఛాన్సెస్ ఉన్నాయి. మిటిగేషన్ దగ్గర కానీ ఎటువంటి ఫెయిల్యూర్ చూపించకపోతే ఈ సప్లై హై కూడా బ్రేక్ చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్ కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా రీట్రేస్మెంట్ అయితే రావచ్చు. అంటే ఇక్కడ ఈ లెగ్లో కూడా మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మ్యాక్స్ డిస్కౌంట్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉంటుంది. అది రావాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ అది ఫెయిల్యూర్ చూపిస్తుంది ప్రైస్ డెలివరీలో. సో ఇక్కడ ఎక్కడైనా ప్రైస్ డెలివరీలో ఫెయిల్యూర్ చూపిస్తే మనం అప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లైక్ ఈ లెవెల్ నుంచి మనం ఇక్కడ వరకు మార్కెట్ రియాక్ట్ అయింది అనుకుందాం, మార్కెట్ కానీ ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్యూర్ చూపిస్తే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఉంది, జస్ట్ అజ్యూమ్ చేద్దాం, ఆల్మోస్ట్ ఈ 400 పాయింట్స్ ఫాల్ రావచ్చు, ఎందుకంటే ఇది వీక్లీ ఒక సప్లై కాబట్టి. ఓకే, ఇది అయిపోయింది నిఫ్టీ గురించి. అండ్ బ్యాంక్ నిఫ్టీల గురించి కూడా సేమ్ ఒకసారి మాట్లాడుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ బీరిష్లో ఉంది కంప్లీట్గా. మనకి చేంజ్ ఆఫ్ రేట్ ఇక్కడ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ కొత్త లోవర్ హై ఇక్కడ క్రియేట్ చేసింది లాస్ట్ లోవర్లో ఇక్కడ. అండ్ మార్కెట్ ఇప్పుడు మనం బీరిష్ ట్రెండ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రీమియంకి రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇంకొద్దిగా పాయింట్స్ ఉన్నాయి డిఫరెన్స్, అది కూడా దాటేస్తే ఇంక ప్రీమియంలో రీచ్ అయిపోతాం. ప్రీమియంలో మనకు ఆల్రెడీ తెలుసు ప్రీమియంలో ఎవరు బై చేయరు, సో ప్రీమియంలో సెల్లింగ్ రావచ్చు. ప్రీమియంలో అలాంటిది ఏదైనా స్ట్రాంగ్ జోన్ ఉంది అంటే లాస్ట్ సెల్లింగ్ ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా నాదొక జోన్. సో మ్యాక్స్ ప్రీమియంలో ఎంటర్ అవ్వడం ఫస్ట్ టార్గెట్, ఇక్కడ వరకు 150 పాయింట్స్. అండ్ తర్వాత ఈ 300 పాయింట్స్ అలాగా మూమెంట్ వచ్చిన తర్వాత ఈ సప్లై హోల్డ్ చేసి ఎటువంటి రిజెక్షన్ కనిపిస్తే మనం అక్కడి నుంచి మళ్ళీ సెల్ చేస్తాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్స్ అయితే నేను సెల్లింగ్ సైడ్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. ఇన్ కేస్ బయింగ్ జరుగుతుంది అనుకుంటే నాకైతే ఇక్కడ ఏం కనిపించట్లేదు, బయింగ్ ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో. ఇది కూడా సేమ్ నిఫ్టీ లాగే రోజు పైకి వెళ్తూనే ఉంది. సో మ్యాక్స్ ఛాన్సెస్ అయితే సెల్లింగ్కే ఎక్కువ ఉంది. సో ఒకటి ఇక్కడ కూడా నెగిటివిటీ ఉంది బీరిష్ ట్రెండ్ రావడానికి, ఎందుకంటే ప్రీమియంలో రీచ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా స్వింగ్ దగ్గరలోనే ఉంది ప్రీవియస్ హై స్వింగ్ దగ్గరికి. సో అది కానీ లిక్విడిటీ గ్రాప్ చేసుకుని క్లోజ్ అయితే కిందన మనం కంటిన్యూ చేద్దాం. అండ్ లిక్విడిటీ గ్రాపింగ్ ఎలాగనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ హయ్యర్లో ఉంది, ఈ హయ్యర్లో బ్రేక్ అయినప్పుడు క్యాండిల్ ఏం చేసింది, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ కిందన ఎవరైతే స్టాప్ లాస్ పెట్టారో వాళ్ళు స్టాప్ లాస్ హంట్ చేసి మార్కెట్ అనేది పైన క్లోజ్ అయింది.
మార్కెట్ పైన క్లోజ్ అయితే ఫస్ట్ వ్యూ ఏముంటుంది, ఈ కంప్లీట్ స్వింగ్ హయ్యర్లోది స్వింగ్ బ్రేక్ చేసింది కాబట్టి మనం అంటే దీంట్లో ఈ లెగ్లో ఈ హైయర్ హై నుంచి ఇక్కడ వరకు మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ప్రీమియం వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఈ విధంగా ఓకే, ఈ విధంగా మనం ప్రీమియం వరకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఒక థాట్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో ఇలా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్వీప్ చేసింది, లిక్విడిటీ స్వీప్ చేసింది, క్లోజింగ్ కూడా పైన అయింది కాబట్టి బాడీతో పాటు నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అవుతే ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది, ఆ రోజు గ్రీన్ క్యాండిల్ హై నుంచి క్లోజింగ్ పాయింట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అది చూసి లైక్ ఇక్కడ సో ఫస్ట్ టార్గెట్ ఈ 80 పాయింట్స్ కావాలి ఫస్ట్ టార్గెట్. ఓకే, సో ఆ రోజు బీటీఎస్టీకి తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. అండ్ తర్వాత మనం ఇక్కడ ఏదైనా స్వింగ్స్ ఉన్నాయి లేదనేది చూసుకోవాలి ఓవరాల్గా. ఇక్కడ నాకు ఎటువంటి స్వింగ్ లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఒకటే స్వింగ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ టార్గెట్ తర్వాత ఫైనల్ టార్గెట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత ప్రీమియంలోకి తీసుకువెళ్ళడం, ఎందుకంటే ట్రెండ్ బీరిష్ కాబట్టి ప్రీమియంలోకి తీసుకెళ్ళడం అవుతుంది. సో మార్కెట్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చింది, ఆ తర్వాత ఈ లోన్ బ్రేక్ చేసింది. సో సెల్లర్స్ ఇంకా ఇంపాక్ట్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో మనం ఇక్కడ ఫెయిల్ అయ్యాం. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం అనుకునేది జరగలేదు. బట్ ఎప్పుడు స్వింగ్ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత ఇదే విధంగా జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా ఏదైతే లిక్విడిటీ స్వీప్ చేసిందో మళ్ళీ దాని కింద ఉన్న స్టాప్ లాస్ హంట్ చేసి మళ్ళీ మార్కెట్ దీని లోపలే క్లోజ్ అయింది. అంటే ఇంకా బయర్స్ ఇంపాక్ట్ అయితే ఉంది, జస్ట్ లిక్విడిటీ గ్రాప్ చేసుకోవడానికి వచ్చింది. తర్వాత రోజు మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఓపెనింగ్ అయిందో సెల్లింగ్ రావాలి అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ టార్గెట్ ఇది అవ్వాలి. సో బుల్లిష్ ఇంకా ఇంపాక్ట్ ఉందని మనకు తెలుసు కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి బీటీఎస్టీకి ప్లాన్ చేయం. బట్ చూడండి, సేమ్ అదే లో హోల్డ్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళి క్లోజ్ అయింది. బట్ ఇప్పటికీ ప్రీవియస్ డే క్లోజింగ్కి పైన అయితే క్లోజ్ అవ్వలేదు. సో మనం బీటీఎస్టీకి ఇక్కడ కూడా వెయిట్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఎప్పుడైతే ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ క్రియేట్ చేసిందో, జస్ట్ ఇది ఓన్లీ క్యాండిల్ పర్పస్ మీదనే మాట్లాడుతున్నాను. సో లిక్విడిటీ స్వీప్ ఎలా జరుగుతుంది, దేన్ని చూస్ చేసుకుందాం అని చెప్పి. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది కాబట్టి పూర్తిగా ఒక స్వింగ్ని, సో మనం పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, సేమ్ ఇలాగే ఒక స్వింగ్ ఇక్కడ క్రియేట్ చేసింది. ఈ స్వింగ్లో కిందన బాడీతో పాటు క్లోజింగ్ అయింది కాబట్టి మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటి, సెల్లర్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పి. సో నెక్స్ట్ డే కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అలాగా కంటిన్యూ చేసింది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక స్వింగ్ క్రియేట్ చేసింది కదా, ఇది ఒక పుల్ బ్యాక్. అండ్ పుల్ బ్యాక్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత కిందన లిక్విడిటీ స్వీప్ చేసింది. సో మ్యాక్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా ఒక పుల్ బ్యాక్ హై ఉంది కాబట్టి ఈ హై ఇండ్యూస్మెంట్ అని మార్క్ చేసుకున్నాను కదా, అదొక పుల్ బ్యాక్ హై. అండ్ అక్కడ క్లోజింగ్ ఏమొచ్చేసి పైనుంచి కిందకు వచ్చి అయింది. సో నెక్స్ట్ డే కూడా నెగిటివ్, అంటే పైనుంచి కిందకి అయింది కాబట్టి నెక్స్ట్ డే మ్యాక్స్ ఛాన్సెస్ ఏమవుతుంది దీని లో బ్రేక్ అవ్వడానికి, ఎందుకంటే సాలిడ్గా క్యాండిల్ బాడీతో పాటు క్లోజ్ అయింది. సో మ్యాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ అదంతా కంటిన్యూ చేసి లిక్విడిటీ గ్రాప్ చేసుకుంది. సో ఇలాగా జరుగుతుంది మ్యాక్స్ ఛాన్సెస్. సో ఇప్పుడు మనం ఇదంతా స్వింగ్స్లో మాట్లాడుకున్నాం కదా, క్యాండిల్స్లో కూడా అదే జరుగుతుంది. ఈ క్యాండిల్ హై ఇది అండ్ లో ఇది, క్యాండిల్ హై పైన క్లోజ్ అయింది మార్కెట్ అనేది. సో మార్కెట్ మ్యాక్స్ బుల్లిషే ఉంటుంది. ఈవెన్ ఇన్ కేస్ రేపు మార్నింగ్ మనకి మార్కెట్ కింద ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి నెగిటివ్ ఓపెన్ అయినా మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ఉన్న డే లోలో ఏదైనా డిమాండ్ ఉంటే అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అండ్ మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది దాని టార్గెట్ కంప్లీట్ చేయడానికి. అండ్ దీని టార్గెట్ ఏంటి, ఇక్కడ ఉన్న గ్యాప్ ఫిల్లింగ్ చేయడం అండ్ ప్రీమియంలో ఎంటర్ అవ్వడం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ బోత్ రెండిట్లోని ఇలాగే జరుగుతుంది. సో మ్యాక్స్ అయితే నేను రేపటికి మండేకి, పర్టికులర్గా మండేకి మ్యాక్స్ అయితే బుల్లిష్ సైడ్ ఉంటాను. అండ్ ఇక్కడ కూడా అంతే, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, స్వింగ్ హై కానీ బ్రేక్ అయ్యి రేపు మన టార్గెట్ కూడా హిట్ అయిన తర్వాత ఈ ఫ్లిప్ కానీ బ్రేక్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్ కానీ కిందన క్లోజ్ అయితే, అంటే స్వింగ్ హై పాయింట్ కిందన క్లోజ్ అయితే నెక్స్ట్ డేకి ట్యూస్డేకి మనం కిందకి పీ సైడ్కి అయితే ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇదే ఓవరాల్గా అనాలిసిస్ చేసింది. సో చూద్దాం మండే అండ్ ట్యూస్డే వర్క్ అవుతుందా లేదా అనేది ఇది.